ఇక్కడ అరవింద్ వచ్చింది. అరవింద్ కు పసుపు బోర్డు అడ్వాంటేజ్. నిజామాబాద్ లో ధర్మపురికి పొలిటికల్ మైలేజ్. అసాధ్యం సుసాధ్యమైందని పాజిటివ్ స్పందన. మార్కెట్ లో బంపర్ రేట్ తో కలిసి వచ్చిన కాలం. బీజేపీకి ఓ సెక్షన్ రైతుల బహిరంగ మద్దతు. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ఈసారి భిన్నమైనటువంటి వాతావరణం నెలకొన్నది. ఈ నియోజకవర్గంలో కీలకంగా ఉన్న పసుపు రైతుల ఓటు బ్యాంకు గెలుపోవడంలో నిర్ణయాత్మకం కానున్నది. గత ఎన్నికల సందర్భంగా నిరసన బాట ఎంచుకుని 177 మంది రైతులు పోటీలో ఉన్న ఈసారి మాత్రం ఏదో ఒక పార్టీకి మద్దతు పలికే స్టాండ్ తీసుకుని తెలుస్తుంది. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తూ కేంద్రం ప్రకటన చేయడం, మసాలా దినుసుల రీజనల్ కేంద్రాన్ని నెలకొల్పడంలో అనౌన్స్ చేయడం బీజేపీ సిట్టింగ్ అభ్యర్థి ధర్మపురి అరవింద్ కు అడ్వాంటేజ్ గా మారింది. గత ఎన్నికల సందర్భంగా పసుపు బోర్డు హామీ ఇచ్చిన ఈయన ఈసారి ఎన్నికల సమయానికి సహకారం చేయడంతో బలమైన ప్రచారస్తం దొరికినట్లయింది. దీనికి తోడు మార్కెట్ లో ఈసారి బంపర్ రేట్ రావడం కూడా ఆయన కలిసి వస్తుంది. సో ఇక్కడ దీని గురించి మనం మాట్లాడాలి. సో అరవింద్ కు సంబంధించినటువంటి చాలా ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ ఏదైనా ఉంది అంటే అది నిజామాబాద్ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే అక్కడ మోడీ మానియా చాలా స్పష్టంగా కనబడుతుంది. ముస్లిం ఓట్లు, మేజర్ ముస్లిం ఓట్లు అంతా కూడా నిజామాబాద్ లో బీజేపీకి వేస్తున్న విషయం కూడా మేము చూడాలి. మేము చాలా వీడియోస్ చేసినాం. ముస్లింలు డైరెక్ట్ ఓపెన్ చెప్తున్నారు మేము బీజేపీ కోటేస్తాం అని చెప్పేసి. అసలు మేము పరిచయాలైన వాస్తవం చెప్పాలంటే అంత ఘోరగుంటానే ఎక్స్పెక్ట్ చేయాలి వాస్తవంగా. సో నిజామాబాద్ లో చాలా క్లియర్ గా ముగ్గురు అభ్యర్థులు పోటీ చేస్తా ఉన్నారు. బీజేపీ నుంచి అరవింద్ పోటీ చేస్తా ఉన్నాడు. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి పోటీ చేస్తున్నాడు. కాబోయే వ్యవసాయ శాఖ మంత్రి, సెంట్రల్ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి. బీఆర్ఎస్ నుంచి బాస్ రెడ్డి పోటీ చేస్తా ఉన్నాడు. బట్ నాకు ఈ సెగ్మెంట్ లో నేను బాగా డిసప్పాయింట్ అయిన అంశం ఒకటి ఉందన్న ఈసారి. బాస్ రెడ్డిగా ఇక్కడ మా హక్కు ఉండాల్సింది, కవిత హక్కు ఇక్కడ బాగుంటుంది వాస్తవంగా. ఇక్కడ విషయం ఏంటంటే బీఆర్ఎస్ లో బాస్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి ప్రచారం నిల్లు అయితే కనబడతా ఉంది. స్పష్టంగా గ్రౌండ్ లో అయితే కనబడతా ఉంది. ఈయన సొంత కాన్సెన్స్ తప్ప ఎక్కడ కూడా ఓటు పెరిగేటువంటి అవకాశం అయితే కనబడతలేదు. ఒక 2 కాన్సెన్స్ లో మాత్రం ఓటు బ్యాంక్ అంతంత మాత్రం వచ్చి డిపాజిట్ మాత్రం వచ్చేటువంటి అవకాశం మాత్రం అంత గురించి రావు వాస్తవంగా చెప్పాలంటే. ఇక ఫైట్ బిట్వీన్ అరవింద్ అండ్ జీవన్ రెడ్డి మధ్య కనబడతా ఉంది. అయితే జీవన్ రెడ్డికి కేవలం కోరుట్లలో మొన్న కొన్ని చేరికలు జరిగినాయి వాస్తవంగా. సో కోరుట్ల అదేవిధంగా తన సొంత నియోజకవర్గం జైత్యాల మొన్న ఓడిపోయింది కదా, అక్కడ కూడా కొంత ఓటు బ్యాంక్ వచ్చేటువంటి అవకాశం అయితే ఈ 2 కాన్సెన్స్ లో కొంచెం బలమైనటువంటి ఓటు బ్యాంక్ వస్తుంది. కానీ మెజార్టీ రాకపోవచ్చు. కానీ అక్కడ ఏంటంటే చేరికలు ఇలా కోరుట్లో కొన్ని చేరికలు జరిగినాయి. అదే జైత్యాల్లో కొంత ఈయన ఓడిపోయింది కదా, ఆ కొంత సింపతి కూడా ఉంటుంది తప్ప పెద్ద ఏం లేదు. కాకపోతే జైత్యాల టౌన్ లో బీజేపీ చాలా బలమైనటువంటి స్ట్రాంగ్ హోల్డ్ అయితే కనబడతా ఉంది. అక్కడ గతంలో ఎవరు మన బోగస్ రావణి గారు ఆడ దాదాపు 40,000 ఓట్లు సంపాదించింది వాస్తవంగా. సో అంత ఈజీ కాదు. ఆమె మొన్న వచ్చి ఇమీడియట్ గా 40,000 ఓట్లు సంపాదించడం అంత ఈజీ కాదు. అక్కడ ఆమె చాలా సీరియస్ గా ప్రచారం చేస్తూ జీవన్ రెడ్డికి కౌంటర్ గా ఆమెనే తనే అభ్యర్థి అనుకుని అక్కడ పనిచేస్తా ఉంది బోగస్ రావణి. సో అక్కడ ఖచ్చితంగా జైత్యాలో కొంత ఓటు బ్యాంక్ అయితే ఈ రోజు బీజేపీకి కూడా అయ్యేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో మిగతా నియోజకవర్గాల్లో చూసినట్లయితే ఆర్మూర్లో స్పష్టంగా ఈరోజు అరవింద్ కు మెజార్టీ అయితే కనబడతా ఉంది. అదేవిధంగా నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, ఈ 2 అర్బన్ అండ్ రూరల్ లో చాలా స్పష్టమైనటువంటి ఆధిపత్యం ఈరోజు అరవింద్ కు కనబడతా ఉంది. ఇక బాల్కొండ, బోధన్, బాల్కొండలో కూడా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అదేవిధంగా ఇంకో కాన్సెప్ట్ 1 2 3 4 5 6 బాల్కొండ, బోధన్లో ఆడ ఎట్లాగో ఖచ్చితంగా ఆడ ముస్లిం ఆధిపత్యం ఉంటుంది కాబట్టి ఆడ హిందూ ఓట్ బ్యాంక్ అంతా పోల్డర్స్ అవుతుంది. అలా ఖచ్చితంగా బోధనలో కూడా లీడ్ కనబడతా ఉంది. సో ఇక బాల్కొండలో ఒక్కదానిలో కనుక ఆయన సెటరైజ్ చేసుకోగలిగితే ఈజీగా విన్ అయ్యేటువంటి సెగ్మెంట్ ఈజీగా కనబడతా ఉంది. అక్కడ అభ్యర్థి ఎవరైనా చూడట్లేదు వాస్తవం, అరవింద్ ఎవరు అనేది చూడట్లేదు. అక్కడ స్పష్టంగా పసుపు బోర్డు రైతులు ఈరోజు 1 సైడెడ్ గా బీజేపీ ఓట్లు ఇస్తా ఉన్నారు. అదేవిధంగా మోడీ మనీ అనేది స్పష్టంగా కనబడతా ఉంది వాస్తవంగా. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈరోజు నిజామాబాద్ ప్రజలు నేను అంటే ఒక సూచన మాత్రమే వాస్తవం చెప్పాలంటే, ఎందుకు అంటే అరవింద్ లాంటి వ్యక్తి మళ్ళా ఎంపీగా ఎన్నికైతే పసుపు బోర్డు కేంద్రం ఇమీడియట్ గా వచ్చేస్తుంది. అవును, విత్ ఇన్ నో టైం లో వచ్చేస్తుంది వాస్తవంగా. ఒకవేళ అరవింద్ కనుక మిస్ చేసుకుంటే కనుక ఈరోజు జీవన్ రెడ్డి మరి వ్యవసాయ శాఖ మంత్రి బీజేపీ చేద్దరా మీకు కాంగ్రెస్ నేను చెప్పలేను. కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అయితే అధికారంలోకి రాదని స్పష్టంగా ఉంది కదా. ఒకవేళ జీవన్ రెడ్డి ఎంపీ ఎన్నికైతే పసుపు బోర్డు ఎట్లా తీసుకొస్తాడు, ఎక్కడ తీసుకొస్తాడు?
దీనికి గైడ్లైన్స్ ఉన్నాయా? అరవింద్ వచ్చిందంటే ఇప్పుడు ఎట్లా అసలు స్పైసెస్ నుంచి పసుపును విడదీసి సపరేట్ గా పసుపు బోర్డును ఏర్పాటు చేసి ఈరోజు నిజామాబాద్ కు ప్రధాని మోడీని తీసుకొచ్చేసి పసుపు బోర్డు అనౌన్స్ చేసి పసుపు దండ మెడలో వేసుకొని ఈరోజు మీకు ఒక హామీ ఇచ్చిపోయిండు, ఒక భరోసా ఇచ్చిపోయిండు, అనౌన్స్ చేసిపోయిండు. ఈరోజు అక్కడ జరగాల్సింది సెంటర్ ఎక్కడ ఏర్పాటు చేయాలి, రీసెర్చ్ సెంటర్ ఎక్కడ ఏర్పాటు చేయాలి, ఇదే కదా జరగాలి వాస్తవంగా. సో ఇది జరగాలంటే ఏం చేయాలి? దానికి ఎవరో ఒక మీకు మీడియేటర్ రావాలి కదా, అది ఎవరైనా ఉండాలి, ఒక ఎంపీ ఉండాలి కదా. ఎంపీ ఎవరు? జీవన్ రెడ్డి అయితే ఎవరు ప్రధాని మోడీతో మాట్లాడతారా, లేకపోతే ఆ సంబంధిత వైశ్యశాఖ మంత్రితో మాట్లాడతారా, లేకపోతే సంబంధిత కామర్స్ అండ్ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ మాట్లాడతారా, ఎవరితో మాట్లాడతాడు, ఏమైనా తీసుకొస్తాడు, ఎక్కడ తీసుకొస్తాడు? అదే అరవింద్ అనుకో ఖచ్చితంగా బరాబర్ పోయి అయిపోయింది, పోయి ఇవ్వండి, సెంటర్ ఇవ్వండి, నిధులు ఇవ్వండి, మేము పోయి చేసుకుంటాం అని చెప్పేసి నిధులు తీసుకొచ్చి ఇమీడియట్ గా విత్ ఇన్ నో టైంలో మీకు ఆ పసుపు బోర్డు కేంద్రం ఇస్తాడు, పసుపు బోర్డు సంబంధించినటువంటి రీసెర్చ్ సెంటర్ ఇక్కడ పెట్టి ఇస్తాడు. ఇంకా ఏమైనా మీకు కావాల్సినటువంటి ఆ సబ్సిడీ విషయంలో కూడా చాలా పెద్ద ఎత్తున తెచ్చే అవకాశం ఉంటాయి. రేపు భవిష్యత్తులో ఇంకేమైనా మంచి రోజులు ఉంటే ఇంకేమైనా మంచి పనులు కూడా ఉండే అవకాశం కూడా ఉంది వాస్తవంగా. ఈసారి అరవింద్ నామినేషన్ లో కూడా ఒక మంచి పరిణామం మనం చూసినాం. లాస్ట్ టైం 200 మంది రైతులు నామినేషన్ వేసారు కదా, ఈసారి దాంట్లో చాలా మంది అరవింద్ కోసం వచ్చి అరవింద్ డబ్బులు ఇచ్చారు, మరి డబ్బులు ఇచ్చి డిపాజిట్ అమౌంట్ ఏదైతే నువ్వు నామినేషన్ వేయడానికి కావాలో అవన్నీ మేమే ఇస్తామని చెప్పి రైతులు ఇచ్చారు. నాకు తెలిసి రీసెంట్ టైమ్స్ లో ఎప్పుడు కూడా ఇలాంటి ఒక శుభ పరిణామం అయితే మనం చూడలేదు. అంటే రైతులు తమకు కావాల్సినటువంటి నాయకుడికి అవ్వాల్సినటువంటి ఖర్చును తాము భరించడం, మాకు చేసిండు బై ఈయన వల్ల మాకు మంచి జరిగింది, ఒక నాయకుడు మాకు నిజంగా మంచి చేసిండు అనేటువంటి ఉద్దేశాన రైతులు తమకు తాము వచ్చి ముందు నుండి తమ లీడర్ ని గెలిపించుకునేటువంటి లక్ష్యాన్ని చూపెట్టడం అనేటువంటి చాలా సుపరిణామం నిజామాబాద్ సెగ్మెంట్ లో. అయితే మళ్ళా ఇంకొక విషయం, పసుపు ఏర్పాటైన తర్వాత ఇమ్మీడియట్ గా పసుపు ధర ఎంత పెరిగింది అంటే క్వింటాలకు 12,000, 15,000, 18,000, 24,000 హైయెస్ట్ ఈసారి మనం చూసినటువంటి రేట్లలో. సో అది దానికి కారణమైనటువంటి వ్యక్తి అరవింద్ కాబట్టి ఖచ్చితంగా నాకు తెలిసి అయితే నిజామాబాద్ లో అవుట్ రేట్ గా అరవింద్ కి అయితే చాలా వరకు పాజిటివ్ అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే జీవన్ రెడ్డి మీరు అన్నట్టుగా ఈ జీవన్ రెడ్డి అనేటువంటి పేరు కొంత సింపతి, ఓడిపోయిన సింపతి అనేటువంటి దాన్ని ఎట్లా ఇచ్చేస్తా అనేది చూడాలి మనం. సో నేను ఒకటే అంటున్నాను, మీకు పసుపు బోర్డు ఇమ్మీడియట్ గా విత్ ఇన్ నో టైంలో కావాలి అంటే మీరు అరవింద్కి ఖచ్చితంగా గెలిపించుకోవచ్చు. ఎందుకంటే మేమే చెప్తే మీరు ఓట్లు ఇస్తారు కాదు, కానీ అక్కడ సిచ్యువేషన్ అట్లా కనబడతా ఉంది. సో జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు వస్తే ఏమవుతుంది? ఏం కాదు, ఆయనతోటి గట్టిగా మాట్లాడలేడు. ఆయన పోయి ఢిల్లీ పోయి ఏమైనా పసుబోర్డు ఇవ్వండి బాబు తొందర ఇవ్వండి అని చెప్పేటువంటి దమ్ము ధైర్యం కూడా లేదు వాస్తవంగా. అదే అరవింద్ ఏంటనుకో కూర్చుండే పెట్టి అలా కూర్చొని మరి పని చేసుకొచ్చేటువంటి ఒక పరిరాక్షసు అనుకోవచ్చు వాస్తవం. ఆయన ఆయనకు ఉండేటువంటి ఆ నేచరే ఈరోజు పసుబోర్డు తీసుకొచ్చి పని చేసిన తప్ప వేరే కాదు. వాస్తవంగా ఏంటంటే అందరూ ఆయన వగరబోతు అని అంటూ ఉంటారు కదా, ఒక పని కోసం పని రాక్షసులా పనిచేయడం వాస్తవం. ఎవరికైనా పని చేసేటప్పుడు ఎవరికైనా అహంకారం ఉంటాయి వాస్తవం చెప్పాలంటే. ఆ పని ఆ విధంగా తీసుకొచ్చింది కాబట్టి ఈరోజు పసుపు బోర్డు అసలు స్పైసెస్ నుంచి పసుపు బోర్డు విడిగా అంత ఈజీ కాదు. అలా తీసుకొచ్చిందంటే తప్పేం లేదు, ఆయన ఆ విధంగా అంత దృఢ సంకల్పంతో పనిచేసింది కాబట్టి ఎంతో కొంత ఉంటాయి వాస్తవంగా. అలా ఉండడే పని చేస్తాడు వాస్తవం చెప్పాలంటే. నిక్కచ్చిగా దుర్మార్గుడు సెంట్రల్ గవర్నమెంట్ తో అన్ని రకాల సో మొత్తానికి అయితే చూద్దాం మరి ఆయనకి ఏ విధంగా ప్రజలు తీర్పిస్తారో చూడాల్సిన అవసరం అయితే కనబడుతూ ఉంది.